రంపచోడవరం శాసనసభ్యురాలు మిరియాల శిరీషాదేవి తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముందుగా స్వామివారి దర్శనానంతరం ఆలయ అధికారి శ్రీ నారాయణరాజు ఆధ్వర్యంలో వేద పండితులు వేదాశీర్వాదం అందించారు. ధర్మ ప్రచార భక్త మండలి సమన్వయకర్త నల్లమెల్లి వెంకట రామారెడ్డి మాట్లాడుతూ ఆలయ ప్రతిష్ఠ కాలం నుండి ఈ ప్రాంత భక్తులకు తిరుమల నుండి వచ్చే శ్రీవారి లడ్డూ ప్రసాదం అందించవలసిందిగా అడుగుతున్నామని, ఆలయ అధికారులు ఉన్నతాధికారుల చొరవతో ఇక్కడ ప్రసాదం పంపించడం జరిగిందన్నారు. దీంతో తమ కోరిక నెరవేరిందన్నారు. ప్రతి శనివారం భక్తులకు అందించే ఏర్పాట్లు చేసిన ఆలయ డిప్యూటీ వెంకటయ్య, సూపరింటెండెంట్ మల్లికార్జున, ఆలయ అధికారి నారాయణ రాజులకు, ఆలయ సిబ్బందికి, ఆలయ ప్రారంభం నుంచి సేవలు అందిస్తున్న శ్రీవారి సేవలకు, ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు, మరీ ముఖ్యంగా తమ ఆహ్వానం మన్నించి లడ్డూ విక్రయం ప్రారంభించిన శాసనసభ్యురాలు మిరియాల శిరీషాదేవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వెంకటరమణ గోవింద శ్రీనివాస సిద్ధులాస శ్రీ వెంకటేశ నమో వెంకటేశ గోవింద గోవింద వెంకటేశ్వరేవదన్నః శ్రీ శ్రీనివాస పరదైవదన్నః శ్రీ శ్రీనివాస సవితానో రాసతాం దీర్ఘమాయుః నమో నమో భవతి జాయమానోన్ధాంగే దుర్గణేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాగిం ప్రచంద్రమాస్తిరతి దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్మానః శోభమానః కళ్యాణః. రమణి లెక్కల కొద్దిగా ఫోటో కట్టొచ్చు. దివ్య ప్రసాద సిద్ధిర సుమంగళే అదే దగ్గరికి వెళ్ళిపోయినా